వచ్చారండి ఆదర్శ తండ్రి కూతుళ్ళు. ఇంట్లో మాట్లాడుకుంటారు కదరా, స్కూటర్ మీద వస్తూ కూడా మాట్లాడుకుంటారు కదా, కాలేజ్ దగ్గర డ్రాప్ చేసిన తర్వాత కూడా మాట్లాడుకోవడానికి ఇంకేం ఉంటుందిరా. బైక్ దిగిన తర్వాత కూడా అరగంట సేపు ఏం మాట్లాడుకుంటారు? అసలు ఏం చెప్తుంటాడు సాధనకి నీకేమైనా తెలుసా? రేయ్, కాలేజీలో నాకు తెలియదేముందిరా? ఓ నీకు తెలీదా? సరే డబ్ చేసి చెప్తాను, కాన్సంట్రేట్ గా విను. సరే. అమ్మా సాధన, ఈ సంవత్సరం శుభాంశు శుక్లా స్పేస్కి వెళ్లారు. నెక్స్ట్ వెళ్లేది నువ్వే. ట్రంప్ ఏవేవో రూల్స్ పెట్టి కావలసినంత ట్యాక్స్ మన దేశం మీద వేశాడు. నెక్స్ట్ యుఎస్ ప్రెసిడెంట్ నువ్వైన తర్వాత అవన్నీ సరిచేయాలి. ఎలాగో బిజినెస్ సబ్జెక్ట్ లో నువ్వు టాపర్ కదా. అలాగే నాన్న, నువ్వు చెప్పిన ప్రతిదాన్ని నేను సాధిస్తాను. ఐ మేక్ యూ ఫీల్ ప్రౌడ్ నాన్న. అసలు నువ్వెలా చదవాలంటే ఎకనామిక్స్ ఇచ్చే నోబెల్ ప్రైజ్ నీకే వచ్చేయాలి. అదేంటి నాన్న, నాకు నోబెల్ ప్రైజ్ వస్తే మరి యోగి అన్యాయం అయిపోడు? అది కరెక్టే. యోగి కూడా నీకు మంచి కాంపిటీషన్ ఇస్తాడు. అతన్ని దాటి వెళ్ళడం అంటే నీకు చాలా కష్టం, అంత ఈజీ కాదు. నాకు అదే భయం నాన్న, అందుకే రాత్రి పగలు చదువుతున్నాను. చదవాలమ్మా. ఇదిగో చూడు, ఎవరితో పడితే వాడితో ఫ్రెండ్షిప్ చేసి చదువుని పాడు చేసుకోవద్దు. నీ పక్క నిలబడే అర్హత కలిగిన వ్యక్తి, నీతో ఫ్రెండ్షిప్ చేయగలిగే వ్యక్తి ఒక్క యోగి మాత్రమే. అతను బెస్ట్ స్టూడెంట్. అందుకే అతనితోనే నువ్వు మాట్లాడు. పర్వాలేదు, మిగతా వాళ్ళందరూ వేస్ట్ గాలే. ఆగరా, ఏదో నాకు నేను బిల్డప్ ఇచ్చుకున్నాను రా, అంతే. సరే అమ్మా, క్లాస్కి వెళ్ళు. ఏదైనా డౌట్ వస్తే యోగిని అడుగు, అతను మాత్రమే నీకు హెల్ప్ చేస్తాడు. అలాగే నాన్న, నువ్వు చెప్పినట్టే చేస్తాను. రే, ఈయనేంట్రా చాలా షార్ట్ గా షార్ప్ గా చెప్పేసి వెళ్ళిపోయాడు. ఎలాగో యోగి ఉన్నాడు కదా, అతను చూసుకుంటాడనే ధైర్యంతో వెళ్ళిపోయాడ్రా. బాగా కవర్ చేశారా? గుడ్ మార్నింగ్ సాధన. హాయ్ సాధన. హాయ్ సాధన. ఏంటి లెక్చర్ అయిపోయిందా? అంటే అదే, ఒక క్లాస్ తర్వాత ఇంకో క్లాస్కి వెళ్ళడానికి రెడీ అవుతున్నావా అంటున్నాను. మా నాన్న గురించి జోక్ చేయడానికి నువ్వెవరు? హే కమాన్, 2 ఏళ్ల నుంచి చూస్తున్నావు కదా నన్ను. మనిద్దరం క్లాస్మేట్స్ అంతే. ఆ మాత్రానికి చనువు తీసుకుంటే బాగోదు. ఎందుకు అంత సీరియస్ అవుతావు? ఏదో జస్ట్ తమాషాకి అలా అన్నాను అంతే. ఏంటి యోగి, సైకలాజికల్ ప్రాబ్లం ఏమైనా వచ్చిందా? నువ్వెప్పుడు ఇలా మాట్లాడలేదు. ఉన్నట్టుండి నీలో ఈ సడన్ చేంజ్ ఏంటి? 2 ఏళ్లుగా చదువు చదువు అని చాలా టైం వేస్ట్ చేశాను. కనీసం ఇప్పుడైనా కొంచెం ఎంజాయ్ చేసి జీవితానికి సరిపడా జ్ఞాపకాలని దాచుకోవాలి అనుకుంటున్నాను. చూసావా, నా యాటిట్యూడ్ నచ్చి సంజయ్ కూడా మా గ్యాంగ్ లో చేరాడు. మేమంతా ఎంత చిల్ అవుతామో తెలుసా నీకు? ఇదిగో సాధన, లైఫ్ అంటే చదువు ఒకటే కాదు. ఇంకా నీ ప్రాబ్లం ఏంట్రా? అప్పటి నుంచి చూస్తున్నాను, కొత్తగా ర్యాగింగా. నువ్వేంట్రా వాయిస్ రేస్ చేస్తున్నావు? నువ్వేంట్రా? నీకేం అవసరం రా? ఏయ్, ఒక్కటి ఇచ్చానంటే నీకే చెప్పేది. ఆగరండి, మీరు ఆగండి, ఆగు. మధు, వీళ్ళతో గొడవేంటి? నువ్వురా. ఇప్పటి వరకు లేని గొడవ ఇప్పుడు జరిగింది అంటే దీని వెనక నువ్వే ఉన్నావని బాగా అర్థమవుతుంది కదా. నువ్వు పెద్ద గ్యాంగ్ లీడర్వా? చెప్తా చెప్తా. హలో, అదేం లేదు. హలో హలో, సాధన సాధన ఆగు. ఏంటి సాధన, అంత కోపం వచ్చింది నీకు? యోగి ఏదో తమాషా చేశాడు. ఫ్రెండ్షిప్ లో ఇవన్నీ కామన్ కదా, ఈ మాత్రం దానికి నువ్వు. నిన్ను చూసాక నాకు ఒక క్లారిటీ వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్, అసలు నువ్వు చదువుకోవడానికి రాలేదు. చదువుకి నీకు అసలు ఏ సంబంధం లేదు. కానీ నేను ఇక్కడికి వచ్చింది కేవలం చదువుకోవడానికి మాత్రమే. నేనే కాదు, ఇక్కడ మిగతా వాళ్ళందరూ వచ్చింది కూడా చదువుకోవడానికి. నువ్వు రావడానికి ముందు ఇక్కడ చాలా బాగుంది, కానీ నువ్వొచ్చాకే మొత్తం మారిపోయింది. దారి తప్పిన నీ మాటలు వినే మిగతా వాళ్ళు కూడా దారి తప్పుతున్నారు. అసలు నీకు టార్గెట్ లాంటివి ఏమీ లేవు. కానీ నాకు నా టార్గెట్ తప్ప ఇంకేమీ తెలీదు. నన్ను డిస్ట్రాక్ట్ చేయాలని మాత్రం చూస్తే నేను ఊరుకోను. సాధన